హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మీరు ఎప్పుడైనా చింత చిగురు చికెన్ చేశారా? ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, మస్తు టేస్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్స్తో ఉండే చికెన్ కూడా తీసుకోవచ్చు. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చి ఆయిలే, ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలపడం వల్ల చికెన్కి మసాలాలు అనేది చక్కగా పడతాయి. చికెన్కి మొత్తం మసాలాలు ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము చికెన్కి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు దాకా కట్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే ఉండాలి ఉల్లిపాయ. ఇప్పుడు ఇక్కడ చింత చిగురు చూద్దాం. చింత చిగురు ఒక 2 చటాకుల దాకా తీసుకోండి. హాఫ్ కేజీ చికెన్కి 2 చటాకులు కంపల్సరిగా వేసుకోవాలండి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చింత చిగురుకి మనం ఇలా కాడలు ఉంటాయి కదా, ఈ కాడలన్నీ తీసేసుకోవాలన్నమాట. ఈ చిగురుకి ఇలా కాడలు సపరేట్ చేసేసుకోవాలి. ఈ చిగురును మనం ఇప్పుడు ఇలా చాటలోకి వేసేసుకున్న తర్వాత ఈ చిగురుని కొంచెం ఇలా క్రష్ చేసేసుకోవాలి చాటలో వేసుకొని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేసుకోండి. పులుపు తక్కువగా తినేటోళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే 2 చిటాకులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ కాడల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలను కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కాసేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ను వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇలా చికెన్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ వండుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది కదా చికెన్కి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడికించుకోవాలి కాబట్టి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు చికెన్ను ఉడికించుకుందాం. చికెన్ ఉడికే లోపల ఇక్కడ చింత చిగురును కడిగేసుకోవాలి. ఎక్కువ రుద్ది కడగొద్దు, లైట్గా ఇలా వేసి అలా తీసేసేయండి. ఎక్కువసేపు మీరు చిగురుని వాటర్లో కడిగారంటే పులుపు అనేది పోతుంది. ఇప్పుడు ఈ చిగురు మొత్తము మనం చికెన్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక మనం ఈ చిగురు వేసుకున్నాం కదా, ఈ చిగురు కూడా కాసేపు ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు చికెన్ అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే చిగురు తొందరగానే మగ్గిపోతుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా 2 మినిట్స్ అయిపోయింది. చిగురు కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర ధనియా పౌడర్ కూడా చికెన్లో కలిసేటట్టు ఇలా కలిపేసుకొని మనం 1 నిమిషం ఉంచేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన. చూసారు కదా, గుమగుమలాడే చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయవలసిన రెసిపీ. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.